హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు ఈ వీడియోలో అయితే కమ్మనైన చింతపండుతో చేసిన పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న పులుసు మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా కమ్మగా ఉంటుంది పులిహోర అయితే. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. ఫస్ట్ అయితే ఈ చింతపండు పులిహోర కోసం నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండుని అయితే తీసుకున్నాను. ఈ చింతపండుని ముందుగానే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని 1.5 స్పూన్ వరకు ఆవాలు తీసుకోండి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, 1.5 స్పూన్ మెంతులు, ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి తీసుకొని లైట్గా వేయించేసుకోండి. ఇది వేయించుకునేటప్పుడు ఆ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఇలా చిటపట్టమన్నాక స్టవ్ ఆఫ్ చేసుకునేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ పొడిలా కాకుండా ఇలా బరకగా అయితే తీసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి అయితే వేసుకోండి. మీరు అన్నంలోకి ఎండు మిరపకాయలు తినడానికి ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే తీసుకున్నాను. అలాగే రెండోసారి కూడా వాటర్ యాడ్ చేసుకుని చింతపండు రసం వేసుకున్నాను. మీకు ఎంతైతే అన్నం తీసుకుంటారో మీరు అంత క్వాంటిటీలో చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక చిన్న 2 స్పూన్లంతా కారం పొడి అయితే వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్గానే ఇది మూత తీస్తుంటే ఆ సువాసన అనేది బాగా వస్తుంది. అందులోనే ఈ పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా సూపర్గా వస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ చింతపండు రసం అంతా బాగా చిక్కగా అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడైతే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే పులుసు రెడీ అయిపోయిందన్నమాట. ఈ పులుసు చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఈ పులుసు అయితే మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు ఉంటుంది, బయట పెట్టుకుంటే 5 డేస్ వరకు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వైట్ రైస్లో కలుపుకొని అయితే తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. వీడియో చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదండి. ఇంకా ఇప్పుడైతే చల్లారిపోయింది. అన్నంలోకి అయితే కలుపుకునేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు చేత్తో కావాలంటే చేత్తో కలుపుకునేవచ్చు. ఇక్కడైతే కొద్దిగా అన్నం వేడివేడిగా ఉంది కాబట్టి గెరిటితో అయితే కలుపుకునేస్తున్నాను. ఈ పులుసు అంతా యాడ్ చేసుకునేసి చక్కగా కలిపేసుకోవాలి. ఈ అన్నం అయితే ఇప్పుడు ఎంత రుచిగా ఉంటుందో రేపు పొద్దున తింటే అంతకంటే రుచిగా ఉంటుంది. రేపు పొద్దున కూడా అన్నం బాగుంటుంది. మనం ఎప్పుడైనా రైళ్ళలో వెళ్ళేటప్పుడు ఏమైనా పార్సల్ తీసుకుని వెళ్ళాలంటే అది చెడిపోతుందేమో అనేసి భయపడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో ఇలా పులిహోర చేసుకునేసి పార్సల్ కట్టుకొని వెళ్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా చాలా బాగుంటుంది టేస్టీగా. మేము చిన్నప్పుడు అయితే ఇలాగే ఎప్పుడైనా రైలులో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు ఇలా చింతపండు పులిహోర అనేది పార్సల్ చేసుకొని వెళ్ళిపోతాము. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చింతపండు పులిహోర అనేది. ఇందులో కొంతమంది పల్లీలు అయితే యాడ్ చేసుకుంటారు, కానీ మా ఇంట్లో కొంతమందికి పల్లీలు నచ్చవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడు ఈ బిర్యానీలు ఇవేనా అండి? అప్పుడప్పుడు ఇలా చింతపండు పులిహోర చేసుకొని తింటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటే మేము కొత్త వీడియోస్ మీ ముందుకైతే వస్తాము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాము.